ఆ ఫర్నిచరు ముంబై నుంచి తెప్పించాను. అదిగొదిగో ఆ ఫ్లవర్ వాజు బెంగళూరు నుంచి తెప్పించాను. ఇంకా చెప్పండి నాన్న, ఇటుకలు ఇటలీ నుంచి, సిమెంట్ సోమాలియా నుంచి, ఆ గోడలని గోల్కొండ నుంచి తెప్పించామని చెప్పండి. పద్మా పద్మా వస్తున్నానక్క. అరే ఇదేంటి ఇలా పారిపోయింది? ఇప్పుడు ఈ పెద్ద ఆయన కోపానికి నేను ఒక్కడనే బలి కావాల్సిందేనా? రై, నువ్వు పెద్దానికి అడ్డుపడకు. ఉంటే సైలెంట్ గా ఉండు, లేదంటే పక్కకి వెళ్ళిపో. అది కాదు నాన్న, తనేదో మన ఇంటికి వస్తే మీరు మన వంశ వైభోగం అంతా చెప్పి తనను బెదరగొట్టడం ఎందుకని? అంకుల్ చాలా కామెడీ చేస్తున్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నువ్వు అన్నదేనమ్మా. అంటే కామెడీయే చేస్తుంటాడు, కష్టాలేమీ తెలియదు. సర్లేమ్మా, వాడి గురించి ఎందుకులే. తాతయ్య, తనెవరు? నా భార్య అమ్మా, ఈ ఇంటి మహాలక్ష్మి. ఒకరి మూర్ఖత్వానికి, లెక్కలేనితనానికి తను బలైపోయింది అని మీరనుకుంటున్నారు. అయ్యో, మా నాన్న చెప్పింది నా గురించి కాదండి. మరి ఎవరి గురించి తాతయ్య? అంటే వాళ్ళ గురించి చెప్పడం మా నాన్నకి ఇష్టం లేదమ్మా. సరే, చెప్పొద్దులేండి. తాతయ్య, ఈ ఫర్నిచర్ చాలా బాగుందే. దాని గురించి చూస్తాను పదమ్మా. సారీ సారీ మావయ్య. ఆంటీ, అయ్యో, బ్లడ్ వస్తుందా ఆంటీ? పర్లేదమ్మా. అయ్యో, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? తీసుకొస్తాను. ఏం పర్లేదు. ముందు మీరు లేవండి, కూర్చోండి ఆంటీ. లేదమ్మా, మావయ్య గారు ఎదురుగా నేనెప్పుడు కూర్చోలేదు. పర్వాలేదంటీ, ఇప్పుడు మీరు పేషెంట్. కూర్చోండి. పర్లేదమ్మా, కూర్చోండి. ఇదిగో అమ్మా. ఏంటి కమలా, నువ్వు ఒక చోట కుదురుగా ఉండవా? నీరసంగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? రే ధనా, వదిలేసి. సరే, ఇంతకీ ఫోన్ ఎవరు చేశారు? మన మహిదర్ కంపెనీ వాళ్ళు నాన్న. ఏమన్నారు? మనతో డీల్ ఓకే చేశారు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి మనల్ని రమ్మన్నారు. అవునా? చాలా సంతోషంగా ఉంది. చూసారా, దీన్నే వేళా విశేషం అంటారు. అమ్మా ప్రియాంక, నువ్వు ఇలా ఇంట్లో అడుగు పెట్టగానే మాకు పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. బంగారం లాంటి వస్తువు కూడా పగిలిపోయింది, వదినికి రక్తం కూడా వచ్చేసింది. మరి దీన్నేమంటారు? కంగ్రాచులేషన్స్ తాతయ్య. థ్యాంక్స్ తల్లి. మేడం, మజ్జిగ. థ్యాంక్స్. ఓకే తాతయ్య, థ్యాంక్స్ తాతయ్య. ఇక నేను బయలుదేరుతాను. ఇంకాసేపు ఉంటావు అనుకుంటే అప్పుడే బయలుదేరుతానంటావేంటమ్మా? తాతయ్య, మీరేం ఫీల్ అవ్వకండి. ఇంకో రోజు ఎప్పుడైనా వస్తానులే. అప్పుడు రోజంతా ఇంట్లోనే ఉంటాను. అలాగేనమ్మా, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురావాలి. సరే తాతయ్య, వస్తాను. ఆంటీ, ఉంటాను. అందరికీ బాయ్. ఒక నిమిషం.
అక్క థ్యాంక్ యూ ఆంటీ సరే తాతయ్య ఉంటాను బాయ్. సరేనమ్మా. నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చి వెళ్ళినట్టుంది. అవునా బహుశా లక్ష్మీదేవి మళ్ళీ రాకపోవచ్చు. రేయ్, అసలు నీది నోరేనంట్రా? ఆ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా? అంటే నాన్న తనకి ఈ జన్మకి సరిపడా ఎలివేషన్స్ ఇచ్చేసావు కదా, కోరుకుంటుందో లేదోనని అలా రేయ్, చెప్పాయి. ఆపు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మీరే రమ్మంటారు, మాట్లాడితేనేమో పమ్మంటారు. ఏంటో ఇది. దేవుడా, ఆ అమ్మాయి ఎలాగైనా సరే ఈ ఇంటి కోడలు కావాలి. ప్రియాంక ఇంటి వరకు వచ్చింది. ఇది ఇంకా దేనికి దారి తీస్తుందో ఏంటో. భగవంతుడా, నువ్వే పరిష్కారం చూపించాలి. ఏందయ్యా గిది? స్వీటీ మనల్ని చూస్తేనే గాబరా పడుతుంది, ఏడుస్తుంది. గిదంతా చూస్తుంటే గది మన ఇంటికి రాదనిపిస్తుందయ్యా. ఏందయ్యా సప్పుడు చెయ్యు? ఏందే? ఏం సొంచేయిస్తున్నావు? ఏంలే. నాకు చాలా గుబులైతుందయ్యా. మనం బిడ్డని తోలుకొచ్చుకోవాలని ఇంత ఆరాటపడుతున్నాం. కానీ ఎంత చెప్పినా గది మనల్ని దాన్ని కన్నోళ్ళం కాదంటుంది. శ్రీవల్లి, నువ్వు గిట్లా ఏదేదో సోచాయించి ఆగం గాకు. నన్ను గాయగాయ చేయకు. బిడ్డ మన కాడికొస్తుంది, మంచిగానే ఉంటది. అన్నీ నీ చెప్పినట్టే అవుతాయి. ఏమోనయ్యా, చేతిలో ఒక్క పైస లేకపోయే బిడ్డ ఇంటికి వచ్చినాక దానికి పండ్లు అవి ఇవి పెట్టాలన్నాయే. నిన్ను చూస్తేనేమో ఏదో దుబాయ్ నౌకరి అది ఇది అంటున్నావు గాని ఇప్పుడు ఇల్లు గడవనికి ఏ కూలికి పోవట్లేదాయే. నేను నా పిల్లలు నిన్నే నమ్ముకున్నావు. బుక్కెడ కూడు పెడతావో పస్తులు ఉంచుతావో అంత నీ ఇష్టం. ఆపు. నీ సోది ముచ్చట్లు ఏమనంటే చాలు నన్ను పరిగిమాలలో చేస్తావు. నీకేం కావాలనే? పైసలే కదా, ఉండిస్తా. ఇదిగో ఇందా తీసుకో. గిన్ని పైసలు నీకేడివి? మళ్ళీ ఏదైనా దొంగ పని చేసినవే ఏంది? గదేం లేదే. అసలు ఏంది నువ్వు? పైసలు ఇయ్యకపోతే ఓ లెక్క, ఇస్తే ఓ లెక్క మాట్లాడతావు. నిజం చెప్పు, గివేడివి? నేను కష్టపడి జమ చేసినవి. ఏం కష్టం చేసినావు? అయ్యో శ్రీవల్లి, నీతో ఏగలేకపోతున్నానే. సరే చెప్తా నేను. ఒకళ్ళ జాగా ఇంకొకళ్ళకి అమ్ముతున్నా. గట్ల చేసినందుకు ఇద్దరు నాకు పైసలు ముట్టా చెప్తుర్రు. సమజైందా? అంటే అది ఏదో అంటారు. ఆ బ్రోకరా? గదే అనుకో. కానీ గిందులో ఏ మోసం ఉండదు. ఇదో దందా అంతే. అయినా గీ పని నువ్వెట్లా చేస్తున్నావు? నేను
పెద్ద పెద్దోడితో సోపత్ చేస్తున్నా ఆడదై వల్లే గిన్ని పైసలు జమ చేసిన. నన్ను నమ్మే శ్రీవల్లి, నువ్వు చూస్తా ఉండు. ఇంకొన్ని దినాల్లో మన రాతే మారిపోతుంది. పెద్ద బంగ్లా కొంటాం, పెద్ద కారు కొంటాం. రాజయ్య రాజయ్య అన్న నిన్ను తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడికి పోయి ఏదో ఒక కథ చెప్పాలి, లేదంటే వాడు నా ప్రాణాలు తీసేస్తాడు. రాజయ్య వస్తున్నా. యాడికయ్యా పోయేది? ఆడతో తిరగదని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు పోతున్నావు? ఏంలే, దుబాయ్లో నౌకరీ ఇప్పించింది రత్నవేలి అన్న అని చెప్పినా కదా, గా విషయం మాట్లాడనికే వెళ్తున్నా. నువ్వేం ఫిగర్ కాకు, ఇట్లా పోయి అట్లా వచ్చేస్తా. వద్దయ్యా, జరన మాటిను. ఆళ్ళతో దోస్తే పానం మీదకి వస్తుంది. కదేం లేదే, నువ్వు గమ్మునుండు. జల్దీ వస్తా అని చెప్తున్నా కదా. రాజయ్య వస్తున్నా, నువ్వు గమ్మునుండు. తాపకు ఆ రత్నవేలు మనుషులు వచ్చి గీనెందుకు తోలకపోతుండ్రు? ఈడికి గిన్ని పైసలు ఎట్లొచ్చినాయి? అసలు ఈడేం చేస్తుండు? అనవసరంగా దెబ్బలు తినకో, నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు. ఆపండి. రై చూడు, ఇందులో ఉన్నది నువ్వే కదా? చెప్పరా, ఈ పిల్లల్ని ఏం చేశావు? వాళ్ళు ఏమైపోయారో నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? 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 చెప్పరా, తెలీదా? తెలియదు సార్. చెప్పు. నొప్పిగా ఉందా? అవును సార్. ప్లీజ్ సార్, కొట్టకండి సార్. పసి పిల్లలరా, వాళ్ళేం పాపం చేశారని ఎత్తుకుపోయావు. పిల్లలు ఎక్కడున్నారో ఏంటో తెలియక కన్నవాళ్ళు ప్రాణం పోయేలా ఏడుస్తున్నారు. అసలు పిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంట్రా? ఏం బతుకురా నీది? వాళ్ళు ఎక్కడున్నారో చెప్పురా. చెప్పు. చెప్పురా. ఇలా కాదురా, నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నిజం చెప్తాను సార్, కొట్టుకోండి సార్. పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇక్కడంటే ఎక్కడున్నారు? సార్, చార్మినార్కి దగ్గరలో ఒక ఇంట్లో సేఫ్ గా ఉన్నారు. నీ బాస్ ఎవడు? దీని వెనుకున్నది రత్నవేలేనా? చెప్పు. అవును సార్. రత్నవేలన్నీ ఈ దందా చేస్తున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్కి, ఖతార్కి అమ్మేస్తుంటాడు. మాధవ్ గారు, వీడి జాగ్రత్త. ఏదైనా వెధవేషాలేస్తే పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. రాయ్, పిచ్చి పిచ్చి నాటకాలేసావా తాట తీస్తాను.
ఏందన్నా ఇది మాటి మాటికి ఇళ్ళు ఎందుకు తోలుతున్నావు? బిడ్డ నేను తెస్తా అని చెప్పినా కదా. రేయ్ అన్నా ఏందన్నా నాకు సన్మానం ఇట్లా చేస్తున్నావా? అవునప్పా, సన్మానం చేసి పూడుస్తుండా. అయితే వెళ్ళయ్యన్నా. సన్మానం కావాలప్పా? అన్నా అన్నా మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారుగా, అందుకే మా మధురైలో జల్లికట్లో ఎద్దులకు వాడే ఈ బెల్ట్తో కొట్టాను. హే ఆండవా, నాకు మా అప్పవాడు చెప్పి పొడిచినాడు మనుషుల్ని నమ్మవద్దు అని. రాజప్ప, ఏందప్ప నువ్వు చేసి పొడిచింది? నన్ను బురుడి కొట్టించాలనుకుంటివా? నా మనుషుల్ని చుట్టూ ఉన్నా కూడా నా కళ్ళు కప్పి డైరెక్ట్గా డీల్ మాదిరి పెట్టుకుంటావా? ఏందన్నా నువ్వు అంటుంది? రేయ్, నాకంతా తెలిసి పూడ్చినాదిరా. నువ్వు నీ నాటకాలు నా దగ్గర పనిచేయవప్పా. నా దగ్గర అప్పు మాదిరి దుడ్డు తీసుకున్నదే గాక బిడ్డ పేరు చెప్పి ఇంకా దుడ్డు లాగి పొడిస్తివి. పోన్లేని ఇడిచిపెట్టిన ఎందుకో ఎరికెనా? నీ బిడ్డ నాకు అప్పచెప్పి పూడుస్తావని. కానీ నువ్వేం చెప్పి పూడ్చినావు? నేను డీల్ మాట్లాడిన దుబాయ్ షేక్తో నువ్వే డైరెక్ట్గా డీల్ మాట్లాడి పూడిస్తివి. నేను ఇప్పుడు నీ ప్రాణాలు మాత్రం తీసి పూడుస్తాను. అన్న తప్పైందన్నా, నీ కాలు మొక్త పాంచన్, నన్ను ఇడిచేయన్నా. రేయ్, నిన్నిడిసేస్తే మనుషులకు నేనంటే భయం పోయి పూడుస్తాది. భయం పోతే ఈ మాదిరి దందాన్ని నేను నడపలేనురా. చావు, సావరా. చావు. సావు. కొట్టోదన్నా, బిడ్డ నీకే ఇచ్చేస్తా అన్నా. ఏందప్పా? అవునా, బిడ్డ నీకే ఇస్తా, నన్నేం చేయొద్దన్నా. సరేనప్పా, నీకు 24 గంటలు టైం ఇస్తా ఉన్నాను. ఈలోగా నువ్వు బిడ్డను తెచ్చి నా చేతిలో పెడితే సరి. లేకపోతే ఇక చెప్పేదేలే, నిన్ను సంపి పూడ్చడమే. అమ్మో, రేయ్, ఇన్ని లాగేయండిరా. అన్నా స్వీటీ, స్వీటీ, బాగున్నావు కదా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. పారిజాతం, త్వరగా ఎర్ర నీళ్లు తీసుకురా. ఎలా ఉన్నావు? అక్క, వంశీ, అక్క, అక్క, వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమో అని నాకు చాలా భయం వేసింది. మరేం భయం లేదు వంశీ, ఇప్పుడు నేను వచ్చాను కదా, మనం కలిసి ఆడుకుందాం. ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఓకేనా?
ఓకే అక్క, మా మంచి అక్క. స్వీటీ ఇలా నిలబడమ్మా. వంశీ ఉండన్నా రా. పాపం ఆ శ్రీవల్లి బోన్ మ్యారో డొనేట్ చేసి స్వీటీని కాపాడితే తనని వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చిందే కాకుండా మాకే కథలు చెప్తున్నావా? అసలు మీకేమన్నా పిచ్చా? స్వీటీని మీతోనే తీసుకెళ్లకుండా మళ్ళీ ఝాన్సీతో ఎందుకు పంపించారు? నీ జాతకం మొత్తం బయటపడింది. నీ మనిషి డేవిడ్ గాడు అప్రూవర్గా మారిపోయాడు.